హలో గైస్, వెల్కమ్ టు శోభా నాయుడు ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ 401 పోస్టులతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే మొత్తం చూద్దాం, ఎలా అప్లై చేయాలి. ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే WBSE DCL రిక్రూట్మెంట్ అనమాట. ఇది వచ్చేసరికి 447 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ జూనియర్ ఇంజనీరింగ్లో అయితే మొత్తం 447 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అంతా ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రాసెస్ ఇదంతా చూద్దాం ఇప్పుడైతే. అసలు WBSE DCL అంటే ఏంటంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనమాట. పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ HRNDAలో పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ FNDAలో కూడా 2 కేటగిరీస్ అన్నవి ఉన్నాయన్నమాట. FNDA HRNDAలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా గ్రేడ్ 2 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 447 అనమాట. శాలరీ వచ్చేసరికి పోస్ట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. శాలరీ అన్నది మీరు చూసినట్టయితే 36,800 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,60,500 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అన్నది ఉంటుంది అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, MBA, PG, ఫైనాన్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఇవి అయితే క్వాలిఫికేషన్లు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 32 ఇయర్స్ అన్నది ఉండాలి అనమాట. అది ఎప్పటి వరకు అంటే 1 నుంచి డే 1 నుంచి 2025 వరకు 18 నుంచి 32 ఇయర్స్ అయితే ఉండాలి అన్నమాట. స్టేట్ అదే అప్లికేషన్ స్టార్టింగ్ ప్రాసెస్ వచ్చేసరికి 27/11/2025 మార్నింగ్ 11 AM నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయిపోయేసరికి 29/12/2025 కల్లా లాస్ట్ డేట్ అన్నది అప్లికేషన్ డేట్ లాస్ట్ అన్నమాట. ఆ రోజు వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.wbsedcl.inలో మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇది వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఆఫ్లైన్ మోడ్ త్రూ పోస్ట్ ద్వారా కానీ అప్లై చేయడానికి అవ్వదన్నమాట ఈ ప్రాసెస్ అన్నది. మీరు చూసినట్టయితే ఇందాక చెప్పాను కదా, అసిస్టెంట్ మేనేజర్ HRNDAలో 20 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ FNDAలోకి వచ్చేసరికి 26 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ గ్రేడ్ 2కి వచ్చేసరికి చాలా అయితే పోస్టులు అయితే ఉన్నాయి. 401 పోస్టులు మొత్తం కలిపి 447 పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయన్నమాట ఈ రిక్రూట్మెంట్కు. మీరు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే అసిస్టెంట్ మేనేజర్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అనమాట. ఏదో ఒక దాంట్లో స్పెషలైజేషన్ అన్నది చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పుడు చూడండి, అసిస్టెంట్ మేనేజర్లో HRNDAలో కూడా ఏదో ఒక స్పెషలైజేషన్ ఉండాలి. ఇందులో కూడా స్పెషలైజేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. చూడండి, మీరు కనుక చూసినట్టయితే జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2లోకి వచ్చేసరికి డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా WSETలో ఆ యూనివర్సిటీని అండర్లో చదివి ఉండాలి అనమాట. ఎవరైతే ఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి బెంగాలీ కానీ నేపాలీ లాంగ్వేజ్ మాత్రం చదవడం, రాయడం అండ్ మాట్లాడటం కూడా కంపల్సరీగా రావాలి అనమాట. ఫైనల్ ఇయర్ ఎవరైనా ఫైనల్ ఇయర్ చదువుతూ అప్లై చేసే వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేశారనమాట. మార్క్ షీట్ ఇంటర్వ్యూ స్టేజ్ రోజుకి మీ మార్క్ షీట్ అన్నది వచ్చేలాగా ఎవరైనా ఆ ప్రాసెస్లో అలా ఉంటే వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్లో మాత్రం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మెన్షన్ చేశారనమాట. మీరు చూసినట్టయితే శాలరీ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ HRNDAలో చూడండి 56,100 నుంచి 1,60,500 వరకు అయితే శాలరీ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 8th పే కమిషన్ అనమాట. లెవెల్ 8th ఆఫ్ పే మ్యాట్రిక్స్ అనమాట. నాకు తెలిసి 8th ఇయర్ ప్రతి 8 సంవత్సరాలకి శాలరీ పెరుగుతుంది అనుకుంటాను. ఇది జూనియర్ ఇంజనీరింగ్లో కూడా వచ్చేసరికి 36,800 నుంచి 1,06,700 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంది. అదర్ బెనిఫిట్స్ చూసేసరికి DA, HRA, మెడికల్ అలవెన్సెస్, ఎలక్ట్రికల్ అలవెన్సెస్ కంపల్సరీగా ఉంటాయి అనేసి మెన్షన్ చేశారనమాట. ఎలక్ట్రికల్ అలవెన్సెస్ ఎందుకంటే జూనియర్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ కాబట్టి ఎలక్ట్రిసిటీ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. లీవ్ గురించి ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే మెన్షన్ చేశారనమాట ఇక్కడ. ఇది చూసినట్టయితే ఏజ్ లిమిట్ చెప్పాను కదా, 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాలు 1వ తారీఖు 1వ నెల 2025లో నుంచి అప్పటికి 18 సంవత్సరాలు ఎంటర్ అయిపోయినా ఉండాలి, లేదంటే 32 సంవత్సరాలు ఆ డేట్లో పైన ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓబీసీ ఏ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఓబీసీ బి వాళ్ళకి కూడా 3 సంవత్సరాలు ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి. ఇంకా నార్మల్గా వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరికైనా ఉంటే 10 ఇయర్స్. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఆల్రెడీ అందులో జాబ్ చేసిన వాళ్ళు ఎవరికైనా మళ్ళీ జాబ్ ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే 45 ఇయర్స్ వరకు ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు 3 ఇయర్స్ వాళ్ళకి అన్నది అనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి చూడండి, అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ఎన్ఏలకు వచ్చేసరికి ఓబీసీ, ఓబీసీబీ వీళ్ళందరికీ వచ్చేసరికి అన్రిజర్వ్డ్, అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 400 రూపీస్ ఫీజు కట్టుకొని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఫీజు అనేది లేదనమాట. అసిస్టెంట్ మేనేజర్ ఎఫ్ఎన్ఏలకు వచ్చేసరికి కూడా సేమ్ ఫీ అనమాట, 400. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఫీజు ఏమీ లేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి ఓసీఏ, ఓసీబీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 300 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అనేది లేదన్నమాట. మీరు ఇంపార్టెంట్ డేస్ చూసినట్టయితే 27/11 స్టార్టింగ్ ప్రాసెస్ అనమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 29/12/2025లో క్లోజ్ అవుతుంది రూపీస్. అండ్ దాంతోపాటు ఫీ ప్రాసెస్ అనేది 27/11 నుంచే స్టార్ట్ అవుతుంది, అది కూడా 29/12తో ఎండ్ అవుతుంది అనమాట. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఆన్లైన్ టెస్ట్ కానీ అటెండ్ చేస్తున్నారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి అయితే కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లోకి వచ్చేసరికి ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాము ఆ డాక్యుమెంట్స్ అనమాట, లైక్ క్యాస్ట్, ఇన్కమ్, ఇలా కొన్ని మీ గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కంపల్సరీగా తీసుకెళ్ళాలన్నమాట. దాని తర్వాత మెడికల్ చెకప్ అనమాట. ఎలా అప్లై చేయాలి, ఏ వెబ్సైట్ ద్వారా, www.wbsedcl.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఇన్కమ్, ఏ డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. చూడండి మీరు కనుక ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ ఇంటర్వ్యూ డేట్కి అన్నది మీరు మార్క్స్ మేము అన్నది ఒకవేళ మీకు కనుక జాబ్ వచ్చి ఇంటర్వ్యూలో కనుక అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ పాస్ అయినట్టు కనుక అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఆ ఎమోస్ అనేవి అక్కడ చూపించాలన్నమాట. ఆ టైం మీరు మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ వస్తుంది కదా, అప్లికేషన్ అన్నది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. దాని తర్వాత మెయిన్ పాయింట్ వచ్చేసరికి నో ఆఫ్లైన్ పోస్టల్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది లేదు, పోస్టల్ కూడా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే దీని గురించి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.